జీవితంలో మీరు ఒక్కసారి తప్పు చేస్తే అప్పుడు మిమ్మల్ని భగవంతుడు తప్పకుండా క్షమిస్తాడు. కానీ మనిషి ఎప్పుడు అయితే పదే పదే తప్పులను చేస్తాడో అప్పుడు అతడు క్షమాపణకి అర్హుడు కాడు. గుర్తుంచుకోండి. మీరు జనం గురించి ఆలోచిస్తూ బంధుత్వాలు పోతాయేమో అనే భయంతో, అలాగే స్నేహాలు కోల్పోతాయేమో అన్న భయంతో అందరి గురించి ఆలోచిస్తూ చివరికి మీరు మిమ్మల్ని మీరే పోగొట్టుకుంటారు. ఈ విధంగా అందరి గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని మీరే పోగొట్టుకుంటారు. మీ యొక్క తెలివిని పోగొట్టుకుంటారు. అలాగే మీ యొక్క గమ్యాన్ని, మీ లక్ష్యాన్ని కూడా పోగొట్టుకుంటారు. అప్పుడు ప్రపంచంలో ఎంత గొప్పది లభించినా సంతృప్తి మాత్రం ఎప్పటికీ లభించదు. భగవంతుడు ఎప్పుడు చెప్పలేదు మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటేనే పుణ్యాన్ని సంపాదించగలరని. ఈ కష్టం అలాగే సుఖం ఇవన్నీ కూడా మనకు పాఠాలు చెప్పడానికి వస్తాయి. కావున అవి రావడం మనకి ఎంతో అవసరం. ఎప్పుడు అయితే అందరూ పాఠం నేర్చుకుంటారో అప్పుడు కష్టాలు తప్పకుండా వెళ్ళిపోతాయి. ఇక అప్పుడు అందరి జీవితాలు సంతోషమైపోతాయి. మనం జీవితంలో ఏదైనా బలమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు భగవంతుని ముందు నుండి వెళ్ళటమే చాలా మంచిది. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా సరే మనుషుల దగ్గర అబద్ధాలు చెప్పగలం, కానీ భగవంతునితో అబద్ధాలు చెప్పలేము కదా. నువ్వు ఒకవేళ భగవంతుడిని సూటిగా చూడగలిగితే ఇక అప్పుడు మీకు దాని యొక్క అర్థం మన యొక్క మనసులో ఎలాంటి తప్పు లేదు అని. ఇక అలాంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి అనుకుంటామో మీరు దానిని ఎలాంటి భయం లేకుండా చేయవచ్చు. మనం జీవితంలో ఎటువంటి పరిస్థితులనైనా, అలాగే ఎలాంటి అవసరాన్ని అయినా సరే పరిష్కరించడం, అలాగే దానిని ఎదుర్కోవడం నేర్చుకోండి. ఎప్పుడు అయితే మీరు మీకున్న సమస్యలను పరిష్కరించడం నేర్చుకుంటాడో అప్పుడే ఈ ప్రపంచానికి ఏదైనా ఇవ్వడానికి మీరు సరైన వారు అవుతారు. ఆ విధంగా మీరు విజయం పొందితే ఈ ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణగా మిగిలిపోతారు. ఇక అప్పుడు ఒకవేళ అపజయం పొందితే నేర్చుకుంటారు. ఎవరు అయితే లోపాన్ని వదులుకోరో వారు అనుభవించక తప్పదు. అలాగే గుణపాఠం నేర్చుకోక తప్పదు. అలాగే కొంతమంది మాటలతో నేర్చుకుంటారు, అలాగే ఇంకా కొంతమంది మాటలతో ఏమాత్రం కూడా నేర్చుకోరు. అలాగే వాళ్ళకి నేర్పించడానికి భగవంతుడు వేరే పద్ధతిని తప్పకుండా సృష్టిస్తాడు. గుర్తుంచుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.